టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం శశరజాపపాశాం కుశాం అశేషజనమోహినీ మరణమాల్యభూషోజ్వలాం జపా కుస్మభాసురాం జపవిదౌ స్మరేతంబికాం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ వారంలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా బుధుడు మనకి జూన్ 22వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. అలాగే మరి జూలై 4 తర్వాత నుంచి శుక్రుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే రవి మనకి ఈ వారంలో జూలై 16కి రవి కర్కాటక రాశిలో ఉంటాడు. అలాగే కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శని వక్రించి జూలై 27 నుంచి వక్రించి మీనరాశిలోకి వస్తాడు. అలాగే రాహు కుంభరాశి, కేతు సింహరాశి. దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉన్నాయో ఫలితాలు చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అద్భుతాలు జరుగుతాయి. ఆదాయాలు పెరిగిపోతాయి. హాస్టల్స్ పెడతారు, బిల్డింగ్లు కడతారు, అండ్ ఈ యొక్క రేట్లు కూడా మీకు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. అలాగే మలేషియా, సింగపూర్ ఇలాంటి దేశాలు వెళ్తారు మీరు. అలాగే ఈ ధనుసు రాశి వారికి అష్టమంలో గురు రవి గ్రహాల ప్రభావం వలన ఈ వారంలో మీకు ప్రభుత్వం నుంచి నోటీసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సెక్యూరిటీలు ఏవైతే మీరు గతంలో పెట్టారో అటువంటి వాళ్ళంతా కూడా, బ్యాంకు వాళ్ళంతా కూడా వాళ్ళు కట్టకపోవడం వల్ల మీకు నోటీసులు పంపించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే పూర్వం కంటే కూడా మీకు ఈ వారంలో ఆదాయాలు బాగా పెరిగిపోయినాయి. తర్వాత మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చకచక అనుకున్నట్లు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ వారంలో ఊర్లు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మీ పాత ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా మళ్ళీ తిరిగి మిమ్మల్ని కెలకడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మీరు అద్భుతాలు చేస్తారనమాట. ఏవేవో చేయాలి, ఆదాయాలు బాగా పెంచాలి అని 2-3 మీటింగులు పెట్టుకోవడం, ఫ్రెండ్స్తో స్టాక్స్, షేర్స్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే సినిమాలు, మసాజులు, థాయ్ మసాజులు, ఇలా ఆనందంగా తాగుడులు, ఇలా బ్రహ్మాండంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అసలు రాహు సూపర్ ఉన్నాడు మీకు, ఇంక మీకు తిరుగులేదు. మహానగరంలో మాయగాడు మీరు అయిపోతారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ శని కాబట్టి స్లోగా ఆయన నడవమంటాడు కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడము, ఆ అమ్మవారి యొక్క భజన పాటలు పాడుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఒక్క చెట్టు మాత్రం కంపల్సరీ మీరు వేయాలి. అది ఏమిటి అంటే జమ్మి చెట్టు వేయకపోతే మీరు లాభం లేదు. ఏమంటే నాకు దొరకట్లేదండి జమ్మి చెట్టు అంటే ఆదాయాలు వస్తాయి, అవన్నీ ఎతికి తేవాలి, వెయ్యాలి. కుదరకపోతే మేడి చెట్టు వేయండి. ఆ తర్వాత మళ్ళీ జమ్మి చెట్టు పెంచుదురు. కానీ చెట్టు పెంచందే మీ జీవితంలో మార్పు రాదు. శుభమస్తు.